స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు అక్కడ 2 చేతులు కాపాడండి, ఇండస్ట్రీని కాపాడండి. చిన్న సినిమాలను బతికించండి, చిన్న సినిమాలని ఇండస్ట్రీని కాపాడండి, ఇండస్ట్రీని కాపాడండి, చిన్న సినిమాలని. కొన్ని ఇంగ్లీష్ సినిమాలకి ఇంగ్లీష్ సినిమాలకు డబ్బులు ఎందుకు పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి, పక్క రాష్ట్రాలలో 3,000 ఉన్నాయి, పక్క రాష్ట్రాలలో 3,000 ఉన్నాయి. డిజిటల్ ఛార్జెస్ పక్క రాష్ట్రాలలో తక్కువ రేట్లు ఆ నలుగురు దోపిడీ దీక్ష సినిమాకి డిజిటల్ ఛార్జెస్ పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి, ఇక్కడ కూడా తగ్గించాలి. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి, ఇక్కడ కూడా తగ్గించాలి. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయి, ఇక్కడ కూడా తగ్గించాలి. పక్క రాష్ట్రాలలో 3,000 ఉన్నాయి, ఇక్కడ 10,000 ఉన్నాయి. పక్క రాష్ట్రాలలో 3,000 ఉన్నాయి, ఇక్కడ 10,000 ఉన్నాయి. ఎందుకు ఈ దోపిడీ నశించాలి? డిజిటల్ ఛార్జెస్ లైవ్ అని నంబర్ పెట్టినా సార్ మధ్యలో రాకండి. ప్రసన్న గారు ఆడ ఉంటారు, ఈడ ఉంటారు. చిన్న సినిమాలకి మంచి సహకరిస్తారు. చిన్న సినిమా సపోర్టరే చిన్న సినిమాని పక్క రాష్ట్రాలలో తక్కువెందుకు? ఇంగ్లీష్ సినిమాలకు ఫ్రీగా ఇస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ డిజిటల్ ఆ రోజుల్లో ప్రింట్ ఉండేది, ప్రింట్ నెగిటివ్ ఉండి నెగిటివ్ నుంచి ప్రింట్ ఉండేది. ప్రింట్ కాస్ట్ కంటే ఈ డిజిటల్ కాస్ట్ తక్కువ అవుతుందని చెప్పి అందరం కలిపి డిజిటల్ కావాలి అని చెప్పి ఎంకరేజ్ చేసాము. ఇవాళ చూస్తే డిజిటల్ అనేది పెనుభారం అయిపోయి ఇవాళ చాలా సినిమాలకి మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే డిజిటల్లోనే పోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో డిజిటల్ వచ్చినప్పుడు కేవలం ఒక మిషనరీకి మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 15% డిప్రిసియేషన్ ఉంటుంది. ఆ డిప్రిసియేషన్ 7 సంవత్సరాలు అనుకుని డిప్రిసియేషన్ అనుకున్నా కూడా 8 సంవత్సరాలకి ఆ మిషన్కి 0 వాల్యూ ఉంటుంది. అలాంటిది 8 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయిపోయింది, అది వాల్యూ పెరుగుతుంది కానీ 0 వాల్యూ నుంచి వాళ్ళ -200 పడిపోవాల్సింది +200కి వెళ్ళి ఛార్జ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది అమెరికాలో ఇంగ్లీష్ సినిమాలకు వచ్చేటప్పటికి
ఈ 0% ఇదిలో అసలు డిజిటల్ ఛార్జెస్ లేకుండా అమెరికాలో ఉంది. ఇంగ్లీష్ సినిమాలకన్నీ ఆ పద్ధతిలో ఉంది. హిందీ సినిమాలకు వచ్చేటప్పటికి అక్కడ కూడా 0% ఉండి మళ్ళా కొన్ని పెద్ద కంపెనీలకు వాళ్ళ వైకోమ్ కానీ లేకపోతే యాష్రాజ్ ఫిలిమ్స్ కానీ వాటికి ఫ్రీ ఉంటూ మళ్ళీ అతి తక్కువలో ఉంటూ ఉండటం అనేది అది అక్కడ ఉండటం మన తెలుగు సినిమాలకి మనకి ఇవాళ భారీ ఎత్తున ఉండి ఇవాళ తెలుగు సినిమాల్లో థియేటర్లో దొరికినా కూడా ఈ డిజిటల్ ఛార్జెస్ మేము భరించలేము, అందుకని మేము థియేటర్లు కొంచెం తక్కువ వేసుకుంటాము అనే దారుణమైన దుస్థితి, దారుణమైన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ చిన్న సినిమాల బతుకు చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఎప్పటి నుంచినో మనం 2 టర్మ్స్ నుంచి అడుగుతున్నాం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 2 టర్మ్స్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమా ఉండాలి. దాని తర్వాత దానికి బిఫోర్ కూడా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గీతారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఉన్నప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం. మేము అడిగాం కంపల్సరీ 14 వారాల పాటు చిన్న సినిమాని ఆడించాలి అన్ని థియేటర్లో అని చెప్పి అన్నాం. ఆల్రెడీ బీఫామ్ లైసెన్స్లో తెలుగు సినిమా ఆడాలని ఉంటుంది, అది కావాలి. అలాగే చాలా మల్టీప్లెక్స్లో ఇవాళ పక్కన తమిళనాడులో చూసుకుంటే సత్యం కాంప్లెక్స్లో కూడా బాల్కనీ టికెట్తో పాటు నేల టికెట్ ఉంది. నేల టికెట్ కరెంట్ బుకింగ్ ఉంటుంది. అలాగే మన మల్టీప్లెక్స్లో కూడా నేల టికెట్ ఉండి సామాన్యుడికి చిన్న సినిమాకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంది. వీటిలన్నిటికంటే కూడా మెయిన్ పెనుభారంగా ఈ డిజిటల్లో ఇది రావటం, ఈ డిజిటల్ దాని మీద ఉద్యమిస్తూ ఇవాళ రామకృష్ణ గౌడ్ గారు కానీ, గురురాజు గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ వీళ్ళందరూ ఇంతమంది అట్లాగే సాయి వెంకట్ గారు వీళ్ళందరూ కూడా పోరాడటం డెఫినెట్గా ఇది వీళ్ళ పోరాటం కాదు, ఇది పరిశ్రమ పోరాటం. పరిశ్రమలోనే సమస్య ఉంది, పరిశ్రమ బతుకుకే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి నేను వచ్చాను. ఇక్కడ నేను వచ్చానంటే నేను ఇండివిజువల్గా నేను కాదు, ఇది మేము పరిశ్రమ పరంగా మాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కానీ ఛాంబర్గా కానీ ఇది ఇండస్ట్రీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఇమీడియట్ రెక్టిఫై చేసి తీర్చాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా భరతభూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మీటింగులు పెట్టుకోవడం జరిగింది. మీటింగులు పెట్టుకుని ఈ డిజిటల్ ఛార్జెస్ దాని మీద మాట్లాడుకుంటే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అన్ని మల్టీప్లెక్స్ల్లోనూ వాళ్ళు ఓన్గా ప్రొజెక్టర్లు పెట్టుకుని కూడా వాళ్ళు ఒక మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ డబ్బులు కూడా రెంటల్స్ వసూలు చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సరే వాళ్ళని అప్పుడు మేము మాట్లాడితే మేము కమిషన్ ఏజెంట్ లాగా ఉన్నామండి, వాళ్ళు వద్దనుకుంటే మేము వసూలు చేయమండి అని చెప్పన్నారు. సరే దాన్ని వాళ్ళ ఓన్ ప్రొజెక్టులు కాబట్టి ఆ ఓన్ ప్రొజెక్టులది మొత్తం 0 చేసేయాలి. అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా డెఫినెట్గా ఇది చెయ్యాలి. ఈ డిజిటల్ అనే భూతాన్ని ఇది పెనుభారంగా మారిన ఇండస్ట్రీ నుంచి దీన్ని చేయడానికి వీళ్ళు కూర్చుంటాం చాలా డెఫినెట్గా ఇది పరిశ్రమ పరంగా పరిశ్రమకి లాభదాయకం. కాబట్టి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్లు పెద్ద సినిమాలు అని మాట్లాడతాం, కానీ ఇవాళ చిన్న సినిమాలే ఒక అవార్డ్స్ కొట్టినా లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమాలు అవన్నీ కూడా చిన్న సినిమాలుగానే ఉంటాయి. సో ఈ చిన్న సినిమాలను బతికించుకుంటేనే ఫ్యూచర్ జనరేషన్లో ఫ్యూచర్ బ్లడ్ ఇదవుతుంది. ఇవాళ అలాగే ఆయన ఆర్టిస్ట్గా ఆయన ఆవేదన చూసాం. ఆయన సినిమా రిలీజ్ చేస్తూ ఉంటే ఆయనకి థియేటర్లో దొరక్క దానికి ఆయన ఎంత ఆవేదన చెందాడు, అసలు మేము బతకాలా చచ్చిపోవాలా అనే రేంజ్లో కూడా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా విజయ్ వర్మ కానీ అప్పట్లో ఆయన ఆదిత్య ఓం ఆర్టిస్టులు కానీ కిరణ్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా అప్పుడు థియేటర్ల ప్రాబ్లం అని అంటే అది కూర్చుని మాట్లాడితే 5 నిమిషాల్లో ఆ రోజున సునీల్ నారాయణ గారు ఇమీడియట్ పరిష్కరించి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఇవాళ దీనిని ఈ పెనుభూతంగా ఉండేది ఆల్రెడీ ఆ మిషన్లకి 0% కాదు -200 ఉన్న దాని మీద ఇవాళ వసూలు చేయటం అనేది తప్పు. సో దాన్ని సరి చేసుకుని పర్ఫెక్ట్గా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు చేసే ఈ ఉద్యమం అనేది డెఫినెట్గా దీనికి పరిశ్రమ 100% సంఘీభావం తెలియజేస్తుంది. పరిశ్రమ కూడా దీని మీద చాలా ఇదిగా ఉంది. డెఫినెట్గా చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతికితేనే సినిమా బతుకుద్ది. ఇవాళ వచ్చిన స్టార్లు ఆస్కార్ రాజమౌళి గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. చంద్రబోస్ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. కృష్ణవంశీ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. తేజ గారు ఎక్కడి నుంచి వచ్చారు. ఇవాళ పెద్ద అనుకునే ప్రతి హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చింది చిన్న సినిమానే. చిన్న సినిమా మనుగడ ఉంటేనే పరిశ్రమ మనుగడ ఉంటుంది. చిన్న సినిమా మనుగడ లేని రోజున పరిశ్రమే మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చిన్న సినిమాని కాపాడదాం, చిన్న సినిమాని రక్షిద్దాం, మనని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నుంచినో యాజ్ ఇట్ ఈజ్గా ఈ డిజిటల్ ఆ రోజుల్లో ప్రింట్ ఉండేది.
ప్రింట్ నెగిటివ్ ఉండి నెగిటివ్ నుంచి ప్రింట్ ఉండేది, ప్రింట్ కాస్ట్ కంటే ఈ డిజిటల్ కాస్ట్ తక్కువ అవుతుందని చెప్పి అందరం కలిపి డిజిటల్ కావాలి అని చెప్పి ఎంకరేజ్ చేసాము. ఇవాళ చూస్తే డిజిటల్ అనేది పెనుభారం అయిపోయి ఇవాళ చాలా సినిమాలకి మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే డిజిటల్లోనే పోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో డిజిటల్ వచ్చినప్పుడు కేవలం ఒక మిషనరీకి మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 15% డిప్రిసియేషన్ ఉంటుంది. ఆ డిప్రిసియేషన్ 7 సంవత్సరాలు అనుకుని డిప్రిసియేషన్ అనుకున్నా కూడా 8 సంవత్సరాలకి ఆ మిషన్కి జీరో వాల్యూ ఉంటుంది. అలాంటిది 8 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయిపోయింది, అది వాల్యూ పెరుగుతుంది కానీ జీరో వాల్యూ నుంచి వాళ్ళ -200 పడిపోవాల్సింది +200కి వెళ్ళి ఛార్జ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది అమెరికాలో ఇంగ్లీష్ సినిమాలకు వచ్చేటప్పటికి ఈ 0% ఇదిలో అసలు డిజిటల్ ఛార్జెస్ లేకుండా అమెరికాలో ఉంది. ఇంగ్లీష్ సినిమాలకన్నీ ఆ పద్ధతిలో ఉంది. హిందీ సినిమాలకు వచ్చేటప్పటికి అక్కడ కూడా 0% ఉండి మళ్ళా కొన్ని పెద్ద కంపెనీలకు వాళ్ళ వైకోమ్ కానీ లేకపోతే యాష్రాజ్ ఫిలిమ్స్ కానీ వాటికి ఫ్రీ ఉంటూ మళ్ళీ అతి తక్కువలో ఉండటం అనేది అది అక్కడ ఉండటం మన తెలుగు సినిమాలకి మనకి ఇవాళ భారీ ఎత్తున ఉండి ఇవాళ తెలుగు సినిమాల్లో థియేటర్లో దొరికినా కూడా ఈ డిజిటల్ ఛార్జెస్ మేము భరించలేము, అందుకని మేము థియేటర్లు కొంచెం తక్కువ వేసుకుంటాము అనే దారుణమైన దుస్థితి, దారుణమైన పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ చిన్న సినిమాల బతుకు చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఎప్పటి నుంచినో మనం 2 టర్మ్స్ నుంచి అడుగుతున్నాం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 2 టర్మ్స్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమా ఉండాలి. దాని తర్వాత దానికి బిఫోర్ కూడా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గీతారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఉన్నప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం. మేము అడిగాం కంపల్సరీ 14 వారాల పాటు చిన్న సినిమాని ఆడించాలి అన్ని థియేటర్లో అని చెప్పి అన్నాం. ఆల్రెడీ బీఫామ్ లైసెన్స్లో తెలుగు సినిమా ఆడాలని ఉంటుంది, అది కావాలి. అలాగే చాలా మల్టీప్లెక్స్లో ఇవాళ పక్కన తమిళనాడులో చూసుకుంటే సత్యం కాంప్లెక్స్లో కూడా బాల్కనీ టికెట్తో పాటు నేల టికెట్ ఉంటుంది, నేల టికెట్ కరెంట్ బుకింగ్ ఉంటుంది. అలాగే మన మల్టీప్లెక్స్లో కూడా నేల టికెట్ ఉండి సామాన్యుడికి చిన్న సినిమాకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంది. వీటిలన్నిటికంటే కూడా మెయిన్ పెనుభారంగా ఈ డిజిటల్లో ఇది రావటం, ఈ డిజిటల్ దాని మీద ఉద్యమిస్తూ ఇవాళ రామకృష్ణ గౌడ్ గారు కానీ, గురురాజు గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ వీళ్ళందరూ ఇంతమంది అట్లాగే సాయి వెంకట్ గారు వీళ్ళందరూ కూడా పోరాడటం డెఫినెట్గా ఇది వీళ్ళ పోరాటం కాదు, ఇది పరిశ్రమ పోరాటం. పరిశ్రమలోనే సమస్య ఉంది, పరిశ్రమ బతుకుకే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి నేను వచ్చాను. ఇక్కడ నేను వచ్చానంటే నేను ఇండివిజువల్గా నేను కాదు, ఇది మేము పరిశ్రమ పరంగా మాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కానీ ఛాంబర్గా కానీ ఇది ఇండస్ట్రీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఇమీడియట్ రెక్టిఫై చేసి తీర్చాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా భరతభూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మీటింగులు పెట్టుకోవడం జరిగింది. మీటింగులు పెట్టుకుని ఈ డిజిటల్ ఛార్జెస్ దాని మీద మాట్లాడుకుంటే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అన్ని మల్టీప్లెక్స్ల్లోనూ వాళ్ళు ఓన్గా ప్రొజెక్టర్లు పెట్టుకుని కూడా వాళ్ళు ఒక మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ డబ్బులు కూడా రెంటల్స్ వసూలు చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సరే వాళ్ళని అప్పుడు మేము మాట్లాడితే మేము కమిషన్ ఏజెంట్లాగా ఉన్నామండి, వాళ్ళు వద్దనుకుంటే మేము వసూలు చేయమండి అని చెప్పన్నారు. సరే దాన్ని వాళ్ళ ఓన్ ప్రాజెక్టులు కాబట్టి ఆ ఓన్ ప్రాజెక్టులది మొత్తం జీరో చేసేయాలి. అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా డెఫినెట్గా ఇది చెయ్యాలి. ఈ డిజిటల్ అనే భూతాన్ని ఇది పెనుభారంగా మారిన ఇండస్ట్రీ నుంచి దీన్ని చేయడానికి వీళ్ళు కూర్చుంటాం చాలా డెఫినెట్గా ఇది పరిశ్రమ పరంగా పరిశ్రమకి లాభదాయకం. కాబట్టి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్లు పెద్ద సినిమాలు అని మాట్లాడతాం, కానీ ఇవాళ చిన్న సినిమాలే ఒక అవార్డ్స్ కొట్టినా లేకపోతే సమాజానికి ఉపయోగపడే సినిమాలు అవన్నీ కూడా చిన్న సినిమాలుగానే ఉంటాయి. సో ఈ చిన్న సినిమాలను బతికించుకుంటేనే ఫ్యూచర్ జనరేషన్లో ఫ్యూచర్ బ్లడ్ ఇదవుతుంది. ఇవాళ అలాగే ఆయన ఆర్టిస్ట్గా ఆయన ఆవేదన చూసాం. ఆయన సినిమా రిలీజ్ చేస్తూ ఉంటే ఆయనకి థియేటర్లో దొరక్క దానికి ఆయన ఎంత ఆవేదన చెందాడు, అసలు మేము బతకాలా చచ్చిపోవాలా అనే రేంజ్లో కూడా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా విజయ్ వర్మ కానీ అప్పట్లో ఆయన ఆదిత్య ఓం ఆర్టిస్టులు కానీ కిరణ్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కూడా అప్పుడు థియేటర్ల ప్రాబ్లం అని అంటే అది కూర్చుని మాట్లాడితే 5 నిమిషాల్లో ఆ రోజున సునీల్ నారాయణ గారు ఇమీడియట్ పరిష్కరించి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఇవాళ దీనిని ఈ పెనుభూతంగా ఉండేది ఆల్రెడీ ఆ మిషన్లకి 0% కాదు -200 ఉన్న దాని మీద ఇవాళ వసూలు చేయటం అనేది తప్పు. సో దాన్ని సరి చేసుకుని పర్ఫెక్ట్గా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు చేసే ఈ ఉద్యమం అనేది
డెఫినెట్గా దీనికి పరిశ్రమ 100% సంఘీభావం తెలియజేస్తుంది. పరిశ్రమ కూడా దీని మీద చాలా ఇదిగా ఉంది. డెఫినెట్గా చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతికితేనే సినిమా బతుకుద్ది. ఇవాళ వచ్చిన స్టార్లు ఆస్కార్ రాజమౌళి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఒక స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. చంద్రబోస్ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. కృష్ణవంశీ గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక చిన్న సినిమా నుంచి వచ్చారు. తేజ గారు ఎక్కడి నుంచి వచ్చారు. ఇవాళ పెద్ద అనుకునే ప్రతి హీరోలు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చింది చిన్న సినిమానే. చిన్న సినిమా మనుగడ ఉంటేనే పరిశ్రమ మనుగడ ఉంటుంది. చిన్న సినిమా మనుగడ లేని రోజున పరిశ్రమే మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చిన్న సినిమాని కాపాడదాం, చిన్న సినిమాని రక్షిద్దాం, మనని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ డిజిటల్ ఛార్జెస్ తగ్గించడం కోసం దీక్ష చేపట్టాం. దానికి అంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాబట్టి మా అన్న కూడా ఇప్పుడే మాట్లాడినాడు. అన్న దాదాపుగా చిన్న సినిమాలకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు ప్రసన్న కుమార్ అన్న, కాబట్టి వారికి ముందుగా థ్యాంక్స్ అన్న. అలాగే మా గురురాజ్ అన్న, అలాగే జేవిఆర్, మా సాయి వెంకట్, మా కిరణ్ కుమార్ అండ్ మా కాచం సత్యనారాయణ గారు, సిరాజ్, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీ ప్రెస్ మిత్రులకు కూడా థ్యాంక్ యూ. మేము అడిగేది వాళ్ళ ఆస్తులు అడుగుతలేము, వాళ్ళ డబ్బులు అడగట్లేదు. వాళ్ళు గతంలో స్టార్టింగ్ ఇక్కడ డిజిటల్ స్టార్ట్ అయినప్పుడు 7 సంవత్సరాల వరకు చేసి ఆ తర్వాత ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఇది 7 కాదు, ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఇంకా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఒక 10 అంతలు అయి ఉంటుంది. ఇప్పటికీ ఇంకా దోపిడీ జరుగుతూ ఉంది. అది కేవలం ఒక 4 మాత్రమే ఇండస్ట్రీని దోచేస్తున్నారు అన్ని రకాలుగా. వాళ్లకు మరి ఈ మొత్తం ఇండస్ట్రీని దోచి వాళ్ళు సంపాదించడానికే ఉన్నట్టు సినిమాలు తీసే నిర్మాతలందరూ డబ్బులు వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో డబ్బులు మూట కట్టుకుంటున్నారు. సినిమా డిజిటల్ ఛార్జెస్ అన్నప్పుడు బయట హిందీ సినిమాలకు కానీ ఇంగ్లీష్ సినిమాలకు కానీ, ఇంగ్లీష్ సినిమాలు అయితే ఫ్రీగా వేస్తున్నారు, హిందీ సినిమాలకు తక్కువ రేట్లు ఇస్తున్నారు. తెలుగు సినిమాకే ఎందుకు ఇంత రేటు పెట్టేస్తున్నారు? మళ్ళీ ఎక్కడ కూడా పక్క రాష్ట్రాలలో ఇప్పుడు బాంబేలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ 2500 నుంచి 3000 ఉంది. మన దగ్గర 10,000 నుంచి 15,000 ఉంది వారానికి. ఎందుకు ఇంత దోపిడీ? వాళ్ళు ఇప్పుడు దోపిడీ చేసిందే చాలా సంపాదించినారు. ఆ 4 ఇండస్ట్రీ కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అందరు 24 క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిపితే కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది కూడా బతికేది చిన్న సినిమా మీదనే. పెద్ద సినిమాలు వచ్చేటి సంవత్సరానికి ఒక 25-30 లోపే సినిమాలు ఉంటాయి. దాదాపు 250 పైచిలుకు సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలు చేసిన నిర్మాతలు అడ్రస్ లేకుండా పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డిజిటల్ ఛార్జెస్ ఎక్కువనే, ప్లస్ థియేటర్లు కూడా ఇయ్యరు. థియేటర్కు వెళితే కదా సినిమా బాగుందా బాగలేదా. ఇప్పుడు మొన్న మా ఇంటి బంగారం అది చిన్న సినిమా కిందనే లెక్క. థియేటర్లు కొన్ని ఇచ్చినారు, హిట్ అయింది, నడుస్తుంది. ఎందుకంటే ఆమె అందులో సమంత ఉంది కాబట్టి. అట్లాంటి చాలా సినిమాలు అసలు థియేటర్ దాకా పోని సినిమాలు, రివ్యూస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళే థియేటర్లు, వాళ్ళే డిజిటల్ ఛార్జెస్ అంతా గూడుపుటాన్ని 4 కలిసి మొత్తం ఇండస్ట్రీని తోచేస్తున్నారు. ఇకనైనా మీకు సాధించండి. మేమందరము, నేనైతే ఇప్పటికి దాదాపు 44 సినిమాలు చేసినాను. నేను 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఎప్పుడు డబ్బులు పోడుకొట్టుకోవడం కానీ మనం ఏమీ సంపాదించింది లేదు. అయినా తీస్తున్నాం. ఎందుకంటే సినిమాల మీద ఫ్యాషన్. నేను కానీ, మా గుర్రాదన్న కానీ, సాయి వెంకట్ కానీ, మా జేవిఆర్ కానీ, మేమందరం, మా సిరాజ్ కానీ సినిమా మీద ఫ్యాషన్ కాబట్టే ఇండస్ట్రీలో ఉన్నాం. మేము ఇన్ని రోజులు ఇందులో ఉండి ఇప్పుడు వేరే పని చేయడానికి కుదరదు. కానీ మీరు దోపిడీ తగ్గించండి. పక్క రాష్ట్రాల్లో తగ్గించినప్పుడు మీరెందుకు పెంచి తీసుకుంటారు? ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఆ కంపెనీలు వచ్చిన తర్వాత ఆ కంపెనీలలో గడువులు 4 పార్ట్నర్ అయినారు, పెద్ద నిర్మాతలు. పార్ట్నర్ అయ్యి వాళ్ళ రేట్లు పెంచేస్తున్నారు. దాన్ని ఎంబడే తగ్గించాలి. ఇంకా సీరియస్ అయితే ఇంకా బాగుండదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటై చేసే వరకు కూడా చూస్తే మంచిగా ఉండదు. ఎన్నో మీటింగ్లు పెట్టినాం ఛాంబర్లో, వాళ్ళని పిలిచి వాళ్ళు అయితే చేస్తామంటారు, చెయ్యరు. ఇందులో ఇంకొక మతలబు కూడా ఉంటుంది. పెద్దలు వాళ్ళతో కొలిగా ఉన్న వాళ్ళకు మళ్ళీ ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకేమో ఫుల్ రేట్లు తీసుకుంటారు, వాళ్ళతో కొలిగా అయిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మామూలు వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించి పెద్దవాళ్ళకి వదిలిపెట్టి వాళ్ళే 4 సంపాదించడం కరెక్ట్ కాదు. దీన్ని 100% తగ్గించాలి.
రేట్లు చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. మా ప్రసన్న అని చెప్పినప్పుడు ఇది 2, 3, 4, 5 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం, అయినా ఎక్కడ తగ్గలేదు. గతంలో మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాం ఇదే దగ్గర, అయినా తగ్గలేదు. ఇప్పటికైనా మీరు బాగా సంపాదించినారు, మీరే అగ్రిమెంట్లు చేసినారు కొన్ని థియేటర్లకు 7 సంవత్సరాల తర్వాత మేము డిజిటల్ ఛార్జెస్ తీసుకోమని. 7 సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడు 12 సంవత్సరాలు దాటుతుంది, ఇంకా మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు. తప్పకుండా ఈ డిజిటల్ ఛార్జెస్ చిన్న సినిమాలకు ఫ్రీ చేయండి. కావాలంటే పెద్ద సినిమాలకు వాళ్ళకు అడ్జస్ట్ అయిన వాళ్ళు ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. చిన్న సినిమాలకు మాత్రం ఇటు డిజిటల్ లేదు, అటు ఓటీటీ కూడా లేదు. ఓటీటీ కూడా కొనడం లేదు, శాటిలైట్ కొనడం లేదు. కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది ప్రొడ్యూసర్స్కి. ఒక సినిమా తీసిన నిర్మాత రెండవసారి ఉండలేడు ఇండస్ట్రీలో. ప్రతి సంవత్సరం కొత్త ప్రొడ్యూసర్ రావడం, సినిమా తీయడం, ఆరిపోవడం, వెళ్ళిపోవడం. ఆ డబ్బులన్నీ వాళ్ళ నలుగురు దగ్గరనే మూటగా ఉండిపోతుంది. కాబట్టి దీన్ని గమనించి తప్పకుండా మీరు డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి. తగ్గించకపోతే ఇంకా పోరాటం ఉధృతం చేస్తాం. దయచేసి అందరు పెద్దలు చాలా ఇప్పుడు ఉన్నాడు సురేష్ బాబే దీనికి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఛాంబర్ ప్రెసిడెంట్, ఆయనకే ఒకటి ఉంది డిజిటల్. మరి మీరు ప్రెసిడెంట్ అయి ఉండి ఉన్నది ఇండస్ట్రీని కాపాడాలి, కానీ మీరు కూడా అన్యాయం చేస్తే కరెక్ట్ కాదు. సురేష్ బాబు గారు మీరు ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి, మీకు ఒక డిజిటల్ ఉంది, మీరు 100 పార్ట్నర్, ఇంకో ఆయన ఇంకో దాని ఉంటాడు, అల్లు అరవింద్ ఇంకో దాని ఉంటాడు, ప్రసాద్ ఇంకో దాని ఉంటాడు. వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ఇండస్ట్రీలో నష్టం జరుగుతుంది. మీరు డెఫినెట్గా వదిలిపెట్టండి, బాగుండదు. మీకే థియేటర్లు, మీకే డిజిటల్ ఛార్జెస్, చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు. ఇప్పుడు మాకు దీక్ష మీకు కంప్లీట్ చేసి రెడీ ఉన్నది, మాకు థియేటర్లు ఇవ్వట్లేదు. ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు సినిమా థియేటర్లకు పోయినప్పుడు కదా నేను కూడా మధుప్రియతో 3 పాటలు పాడించిన, 2 వేరే వాళ్ళతో పాడించిన, 5 పాటలు మంచి పాటలు ఉంటాయి మా దగ్గర, 5 మంచి ఫైట్స్ ఉంటాయి. మా కిరణ్ బ్రహ్మాండమైన ఫైట్ చేసిండు ఆయన. మా థియేటర్కి వచ్చి సినిమా బాగాలేకపోతే వెళ్ళిపోతే ఓకే. తర్వాత మళ్ళా మన దగ్గర మురళీ నాయక్ అని మన టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిండు. అతని పైన ఒక దేశభక్తి సాంగ్ చేసిన నేను, ఆయనకు నివాళులు అర్పిస్తూ. సూపర్ సాంగ్ ఉంటుంది, మధుప్రియ వాడింది, మంచి సాంగ్స్ ఉంటాయి. కానీ మాకు థియేటర్లు ఇయ్యరు. సునీల్ని అడిగితే నేను అతన్ని ఎవరినో అడుగుమంటాడు, ఆయన అసలు రెస్పాన్స్ ఉండదు. ఒకసారి ఇంతకుముందు నాకు ఇంకో సినిమాకు ఒక థియేటర్లో పబ్లిసిటీ ఇచ్చి ఇంకో థియేటర్లో సినిమా వేస్తారు. ఎట్లా వస్తారు అంటే కావాలని మమ్మల్ని తొక్కేయాలనే ప్లాన్తో చేస్తున్నారు పద్ధతి. కాబట్టి ఇకనైనా గమనించండి, ఇప్పుడు మాత్రం ఊకుండేది లేదు. తప్పకుండా చిన్న సినిమా ఎవరిది రిలీజ్ అయినా అందరికి థియేటర్లు ఇవ్వాలి, పర్సంటేజ్ సిస్టంలోనే ఇవ్వాలి, ప్లస్ డిజిటల్ ఛార్జెస్ తీసుకోవద్దు. చిన్న సినిమాకు డిజిటల్ ఛార్జెస్ తీసుకోవాలి. ఈ రోజు నుండి ఖచ్చితంగా మేము పోరాటం దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇలా అందరికీ తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాం. ఇది తగ్గకపోతే తప్పకుండా మళ్ళీ సీరియస్గా కంటిన్యూ నిరసన దీక్షలు చేపడతాం. అది కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేస్తాం. తప్పకుండా ఇదందరి ఫిలిం ఇండస్ట్రీ కోసమే చేస్తున్నాం దీన్ని. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు గమనించాల్సిందిగా కోరుతూ, మిత్రులారా మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని బాగా పబ్లిసిటీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు మాత్రం చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. యూఎఫ్ఓ క్యూబు ఈ డిజిటల్ రేట్లు దీనివల్ల సినిమాలు రిలీజ్ చేయలేక ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా ఆర్కే దీక్ష, ఆయన ఫస్ట్ దీక్ష అనే సినిమా పెట్టాడు. దీక్షతోటే స్టార్ట్ చేస్తూ దీక్ష పెట్టి ఈరోజు సమస్యల పైన, మరి ఆయన సమస్య కాదు, ఒక దీక్షే కాదు, యావత్ చిన్న సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి సమస్య మీద ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా అన్న ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు, ప్రసన్న కుమార్ గారు. ఆయన గత 15-20 సంవత్సరాలుగా ఈరోజు సినిమా ఇంత బతికింది అంటే కారణం మా ప్రసన్న గారు. ఎవరిపైనా చిన్న సినిమాకి ఆయన ఏ విధంగా సలహా ఇవ్వాలి, ఎట్లయితే సినిమా బతుకుతుంది అని చెప్పే మా ప్రసన్న గారు. మా గురురాజన్న అద్భుతమైన సినిమాలు తీశాడు, కానిస్టేబుల్ అండ్ మంచి సినిమాలు తీశాడు, రక్షక భట్టుడు. అండ్ కిరణ్, ఆయన 20 సినిమాల హీరో. మా సిరాజ్ దాదాపు 15 సినిమాలు ఆయన హీరోగా, నిర్మాతగా, ఎన్ని కాచం చిత్రాన, వీరందరూ కూడా ఈరోజు సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళమే ఇక్కడ ఉన్నది. నా సినిమా కూడా ఇప్పుడు రెడీ అయిపోయి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. దేవుడు సినిమా తీసాము. సో మేము రోజు కష్టాలే పడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా
200 థియేటర్లో నా సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం 20 లక్షల రూపాయలు నేను యూఎఫ్ఓ క్యూబ్కే కట్టాలి. 20 లక్షలు వాళ్ళకి కట్టి పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేసి తీరా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఈ మధ్య రిలీజ్ చేసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా నిర్మాత సోదరులు. 200 థియేటర్లకి డబ్బులు కట్టించుకుంటాడు, తెల్లారి చూస్తే థియేటర్లో సినిమా ఉండదు. డబ్బులు మాత్రం క్యూబ్ యూఎఫ్ఓకి వెళ్ళిపోతాయి, థియేటర్లో మాత్రం సినిమా ఉండదు. ఇదో పెద్ద దోపిడీ జరుగుతుంది. ప్రతి నిర్మాత సంతోషపడతాడు, చిన్న నిర్మాత, అబ్బో నా సినిమా ఇంత బాగా తీశాను, 200 సినిమా థియేటర్లో నా సినిమా ఉంటుందని ఆనందపడతాడు. ఈరోజు రాత్రికి డబ్బులు కట్టేటప్పుడు ఉదయాన్నే శుక్రవారం చూస్తే ఎక్కడ సినిమా కనిపించదో 10-15 థియేటర్లో కనిపిస్తుంది, 180 థియేటర్లో మోసం జరుగుతుంది, థియేటర్లో పడదు సినిమా. యూఎఫ్ఓ క్యూబ్లో మాత్రం డిజిటల్ డబ్బులు కట్టించుకుంటారు. సో ఈ విధంగా పక్క రాష్ట్రాల్లోనేమో 3,000 రూపాయలకి డిజిటల్ డబ్బులు ఉంటే ఈరోజు ఇక్కడ 10,000-11,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల సినిమా కోట్లు పెట్టి సినిమా తీసిన చిన్న నిర్మాత టోటల్గా ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఈరోజు సినిమా ఇండస్ట్రీ బతకకపోతే పెద్ద సినిమాలు కాదండి, ఈరోజు 200 కోట్లు 500 కోట్ల సినిమాలు తీసినవి సంవత్సరంలో 10 సినిమాలు కూడా రిలీజ్ కావు. దాంట్లో పనిచేసేది మొత్తం కలిపితే 10,000 మంది ఉంటారు. కానీ ఈరోజు కృష్ణానగర్, ఇందిరానగర్ ఇవన్నీ కూడా పనిచేసే కార్మికులు ఏదైతే లక్షల మంది ఉన్నారో ఈ చిన్న సినిమాలు తీయబట్టే. ఒకవేళ ఈ చిన్న సినిమాలు అనేది తీయకపోతే ఈ కృష్ణానగర్, ఇందిరానగర్లో అన్నం అనేది ఎవరికి ఉండదు, తిండి అనేది ఉండదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని బతికించాలి. కొంతమంది పెద్దలు ఇందులో కలగజేసుకోవాలి. మా ప్రసన్న గారు గతంలో నేను చూశాను, కొన్నిసార్లు డిజిటల్ని వేరే రాష్ట్రం నుంచి మన దగ్గర తీసుకొచ్చి 1000 రూపాయలకే 1,500కి ఇప్పేయడానికి ఆయన కృషి చేసినప్పుడు నాకు తెలుసు ఆ విషయం. ఆయన తీసుకొస్తే అది ఎలా స్పాయిల్ చేశారో కూడా నాకు తెలుసు. అంటే 1000 రూపాయలకే సినిమా రిలీజ్ అయిపోతే ఇంకో 500 సినిమాలు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తారు, మరి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయిపోద్దని చెప్పి కొంతమంది పెద్దలు చేసిన కుట్రలో భాగం అన్న తెచ్చిన ఒక మంచి డిజిటల్ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. అది నేను ప్రత్యక్ష సాక్షి. అన్న తెచ్చిన దానికి ఆయన దాదాపు 1 ఇయర్ పోరాటం చేసి ఒక డిజిటల్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన తెలుగులో పెట్టాలని ప్రయత్నం చేశారు. బట్ ఆయన ఎంత పోరాటం చేసినా పైన ఉన్న ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అణచివేసి మళ్ళీ యూఎఫ్ఓ క్యూబే రన్ చేసి ఇప్పుడు చెప్పినట్టు రామకృష్ణ గౌడ్ అన్న చెప్పినట్టు ఓన్ వాళ్ళకు ఉన్నా కూడా ఇది ప్రొజెక్టర్లు ఉన్నా కూడా మళ్ళీ క్యూబ్ ద్వారా మీడియేటర్ ద్వారానే రిలీజ్ చేయాలని ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈరోజు చాలా దౌర్జన్యం అండి. దీని మీద ఈరోజు ఆర్కే దీక్ష గారు, రామకృష్ణ గౌడ్ గారు పెడుతున్న దీక్షకి మేమందరం నిర్మాతలము సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు వారి దీక్షకి మేమందరం మద్దతు ఇస్తూ మా నిర్మాత మండలి నుంచి కూడా అన్నగారు రావడం అంతా కూడా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ అండి. డిజిటల్ రేట్లు చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలు తీసే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీక్షకు మద్దతుగా ఇచ్చేసినటువంటి కార్మికులందరూ కూడా నమస్కారం తెలుపుచు, ముఖ్యంగా మరి పక్క రాష్ట్రాలతో చాలా సందర్భాల్లో మనం పోల్చుకుంటున్నాం. మరి తెలుగు రాష్ట్రాలని గొప్పగా చెప్తున్నాం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని చెప్తున్నాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వివక్ష చేసుకుంటూ పక్క రాష్ట్రంలో 3,000 రూపాయలు తీసుకొని ఇక్కడ 10,000 పైన తీసుకున్నటువంటి నేపథ్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ అనేది ఇక్కడ చెన్నైకి వెళ్ళి ఇక్కడ తరలి వచ్చిన తర్వాత చిత్రసీమ మొత్తం హైదరాబాద్ కేంద్రీకృతమై పనిచేస్తున్నప్పుడు ఇక్కడ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇంకా ఉన్నటువంటి సమయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, మరి దానికి ఒత్తాసు పలికే విధంగా ఉన్నటువంటి కొంతమంది నలుగురు ఎవరైతే ఆ నలుగురు ఉన్నారో ఆ నలుగురు దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మేము పెద్ద సినిమాలే ఆడించాలి, చిన్న సినిమాలు రావద్దు అని చెప్పి మోనోపాలిగా చేస్తున్నటువంటి కుట్రని భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న నిర్మాతల్ని, చిన్న సినిమా తీసేవాళ్ళని, హీరోలని, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి కార్మికులందరినీ కూడా కాపాడుతున్నది కూడా చిన్న నిర్మాతలే, చిన్న సినిమా వాళ్ళే. కాబట్టి తప్పకుండా చిన్న సినిమాలని ఆదరించే వరకు ఈ పోరాటం తప్పకుండా చేస్తాం. గతంలో కూడా రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో నిరాహార దీక్షలు జరిగినాయి. మరి దాని తర్వాతనే ఫలితంగానే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నిర్మాత మండలి నుండి ఒక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ గారికి ఈ డిజిటల్ ఛార్జీలు తగ్గించే విధంగా తను కూడా కృషి చేస్తా అని చెప్పడం ఒక అభినందనీయం. మరి తప్పకుండా చిన్న నిర్మాతలను కానీ అట్లనే మా కిరణ్ తీస్తున్నటువంటి దీక్షకు మరి దీక్ష ద్వారానే ఒక సంఘీభావం తెలిపడానికి
ఇచ్చేసినటువంటి మేము తెలంగాణ ఉద్యమకారులందరం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అండగా ఉంటాం. టీఎఫ్సీసీ చేసే ప్రతి పనిలో కూడా నాకు ప్రధాన కార్యదర్శిగా నా వంతు సహాయం సహకారాలు అందిస్తానని చెప్పి తప్పకుండా ఇది జరిగేంత వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అట్లనే ఉన్నటువంటి పెద్ద నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి ఈ అవకాశం కల్పించినటువంటి టీఎఫ్సీసీ కార్యవర్గానికి అందరూ కూడా నమస్కారం. గురురాజ్, నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ని, నిర్మాతని, నటుని, ఇన్ని రంగాల్లో ఉన్నాను. అయితే నిజంగా ఈరోజు మా అందరిలో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని మాకు నిత్యం సపోర్ట్ చేసే మా ప్రసన్న గారు, మేము ఇక్కడ ఉన్నా కూడా ఈ ఎండల్లో రోడ్డు మీద కూర్చున్నా కూడా నిజంగా మాతో పాటు నేనున్నానని ఆయన వచ్చాడనంటే చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకనంటే ఏసీలో తుళతూగేటువంటి మహానుభావులు ఈ రోడ్ల మీదకి రారు. అంటే నిజంగా అంటే మేమందరం మీ వెనకాల ఉన్నాము అని మీరు గ్రహించి మీరే రావడం అనేది నిజం గ్రేట్ అన్న. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ చిత్ర పరిశ్రమలో ఎంత పెద్దవాడైనా కూడా నరాలు తెంపేంత శక్తి మాకు ఉందన్న. మీకు 100% సపోర్ట్గా మాకు అండగా ఉండండి చాలు. అలాగే మా లయన్ నిజంగా ప్రధాని రామకృష్ణ గౌడ్ ఏ సమస్య ఉన్న ఇండస్ట్రీని తన సమస్యగా తీసుకొని నెత్తిన వేసుకొని పరిగెడతాడు. ఇది ఏదో తన ఒక్కని కోసం లబ్ధి కోసం పొందడం కోసం కాదు. ఇది 10 మంది బాగుండాలి, ఇండస్ట్రీ అంతా బాగుండాలి అనే ఒక దీని మీదనే అతను ఒక దీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీని తీసుకుంటే ఆ రోజు అందరు అవకాశాలు ఇచ్చారు కాబట్టే ఈరోజు ఉన్నతమైన స్థాయిలోకి అందరూ వెళ్ళారు. ఈరోజు నిజంగా మన ప్రసన్న గారు అన్నట్టు అవకాశాలు లేకపోతే ఇదంతా ఇక్కడ కనబడే వాళ్ళ, ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ ఇప్పుడు ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు మరి వీరు ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేశారు కాబట్టి కదా ఇంకో తరం వచ్చింది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు మరి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయబట్టే కదా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈరోజు రామ్ చరణ్ కానీ మన బన్నీ కానీ ఇలా కొంతమంది. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఒకరి నుంచి ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇండస్ట్రీ అంతా ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళాం. కానీ ఏమవుతుంది, ప్రతిసారి కూడా ఈ పెద్ద ఎలాగైతే వీళ్ళు ఎదుగుతున్నారో మిగతా వాళ్ళందరినీ కూడా భూస్థాపితం చేయడానికి సిద్ధపడిపోయారు. గతంలో కూడా థియేటర్స్ కోసం ఒక్క సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక్క థియేటర్ కూడా ఇవ్వకపోతే ఎన్నోసార్లు ఇక్కడ ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఏమంటారు, మీకు సినిమా థియేటర్ ఇస్తాము బట్ డిజిటల్ రేట్లు కట్టండి అని. అంటే ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి తీసేటువంటి చిన్న నిర్మాత మళ్ళీ లక్షల రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటూ లక్షల రూపాయలు వీళ్ళకి ఎక్కడ దానం చేయగలుగుతారు, వీళ్ళకి ఎక్కడ ఇవ్వగలుగుతారు. బట్ ఇవన్నీ కూడా ఏంటిది, గతంలో కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ డిజిటల్ రేట్లలో మన ప్రసన్న గారు చెప్పారు, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ తగ్గాల్సింది పోయి పెరిగింది అని. దీనంతా కూడా అవసరం పడితే లీగల్గా కూడా ప్రొసీడ్ అయిపోయి మరి ఇప్పుడు ఇలాంటి మన ప్రసన్న గారి లాంటి వాళ్ళ సపోర్ట్స్ అందరికీ కూడా తీసుకొని 100% లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి వీళ్ళ మీద ఫైట్ చేయడం కన్ఫామ్. తర్వాత ఈరోజు ఒకటే గుర్తుంచుకోండి, గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు చిన్న సినిమాలు అని చెప్పి మూలకు పడేసినటువంటి సినిమాలు ఇప్పటికి కూడా మా చిన్నప్పుడు మా జ్ఞాపకం ఉంది. భక్త సీరియల్ అనేటువంటి ఒక సినిమా, ఒక ఏదో మార్నింగ్ షో అసలు మూలకు పడేసిన సినిమా ఇవ్వకపోతే ఏదో ఒక థియేటర్లో మార్నింగ్ షో ఇస్తే అది 1 year నడిచినటువంటి సినిమా. తర్వాత మన సింధూరం అనేటువంటి ఆ సినిమా కూడా ఇవ్వకపోతే మార్నింగ్ షో ఇస్తే అది కూడా రికార్డులు బద్దలు చేసినటువంటి సినిమా. సంతోషి మాత కానీ ఇలాంటి కొన్ని చిన్న సినిమాలు అప్పుడు ఏదో ఒక షోకి వచ్చి 1 year 2 years నడిచినటువంటి సినిమాలు ఈరోజు థియేటర్లో అవకాశాలు వస్తే కదా థియేటర్లో జనాలు. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు నిజంగా సినిమాని థియేటర్లో రిజెక్ట్ చేయండి, తప్పులేదు. కానీ థియేటర్లో ఇవ్వకుండా ఇంకొక మాయ అయితే ఇందాక మన సాయి చెప్పినట్టు ఇప్పుడు మనకు థియేటర్లు ఇస్తారు, నిజంగా వీళ్ళు డబ్బులు కట్టించుకుంటారు. దానికి సాక్ష్యం నేను కూడా ఉన్నాను. నేను గతంలో చేసినటువంటి సినిమాలు కూడా నేను వందలాది థియేటర్లలో రిలీజ్ చేశాను. కానీ నిజంగా అక్కడ నా సినిమా ఆడిందనే విషయాలు కూడా నాకు తెలియదు. అంటే డిజిటల్ రేట్లు ఏమో ముందే కట్టేసుకుంటారు,
తీరా కట్ చేసి అక్కడ సినిమా ఉండదు. ఎందుకు మరి మీరు డబ్బులు తీసుకున్నారు, మరి అక్కడ సినిమా ఎందుకు అని అంటే జనాలు రాలేదు అని అంటారు. అంటే వీళ్ళు థియేటరే వేయరు, వేరే సినిమాని వేస్తారు. బట్ ఇదంతా కూడా ఏంటిదనంటే ఒక మాఫియా నడుస్తుంది. మీకు 100% ఒకటే గుర్తుంచుకోండి, మీరు పెద్దవారు అని చెప్పేసి మేమందరం కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచితే మీరందరూ కూడా తొక్కేస్తున్నారు. ఈరోజు ఒక నిర్మాత అనేటువంటి పర్సన్ అందరికీ అన్నం పెట్టేటువంటి ఒక అన్నదాత లాంటి వాడు. ఈరోజు ఇండస్ట్రీలో ఒక సినిమా తీస్తే ఎన్నో వేల మందికి మేము అన్నం పెడతాం. ఈరోజు పరిస్థితి ఏంటిదంటే ఆ నిర్మాతది తన అన్నం దొరకక అడుక్కు తినే పరిస్థితిలో నిర్మాత ఉన్నాడు. అంటే అంత దారుణమైన స్థితిలో మేము ఉన్నాం. బయట ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నాం. మాతో పాటు వచ్చినటువంటి కొన్ని వేల మంది కొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళేంటిది, అన్నీ ఉన్నాయన్నీ కూడా వీళ్ళకే కావాలి, అన్ని రకాల దోపిడీలు ఇక్కడే ఉన్నాయి. బట్ ఏది ఏమైనా కూడా ఇక్కడ నుంచి సహించం. అనుకోవచ్చు ఏమని, అలాగే కూర్చుంటారు, అలాగే పోతారు, ఎంతమంది రాలేదు వీళ్ళు కూడా ఉంటారా అని. డెఫినెట్గా ఒక స్టాండర్డ్గా ఒక లయన్ దొరికారు మాకు, ఒక ప్రధాని రామకృష్ణ గౌడు అనేటువంటి దీంట్లో. రెండోది మాకు ఇంకొక సింహం లాంటి మా ప్రసన్న దొరికారు. ఇక్కడ నుంచి తాట తీస్తాం, అందులో డౌట్ లేదు. మాకేంటిదనంటే మేము ముందుకి రాలేం, మాకు ఆల్రెడీ ముందు వీళ్ళు ఉంటే వెనకాల ఉండి ఏమన్నా చేయగలుగుతాం. ఇక నుంచి ఒకటే గుర్తుంచుకోండి, పాత రోజులు మర్చిపోండి. ఇక నుంచి అన్నీ కూడా మిమ్మల్ని ముట్టడించడానికి ఎంత టైం పట్టదు. ఇంకొకటి కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. ఆడితేనే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా, చెత్త సినిమా. కానీ ఇప్పుడు చిన్న కంటెంట్లతోటి అద్భుతంగా వస్తున్నటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. ఈ డిజిటల్ మాఫియాని మొత్తం పోవాలి. లేదు అనుకుంటే అవకాశం ఉంటే నిర్మాతలందరినీ కూడా ఏకతాటిపైకి తెస్తాం. సినిమా ఇండస్ట్రీలోనే మీ పరువులు ఎలా తీస్తాము అని అంటే, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ దీక్ష సినిమా జెండలు పట్టాడు మా అన్న. అప్పుడు మీ ఫోటోలు వేసి జెండలు పట్టి కృష్ణనగర్ నుంచి మొదలు పెడితే ఛాంబర్ వరకు మొత్తం టోటల్ రోడ్ అంతా బ్లాస్ట్ చేసుకొని ప్రొడ్యూసర్లు అందరం కూడా మొత్తం అక్కడి నుంచి వస్తాం. ఓకేనా, పెద్ద ర్యాలీగా వస్తాం. మీరు అనుకోవచ్చు మీకు ఖ్యాతి పెరుగుతుందని, ఉన్న పరువంతా పోతుంది. ఇప్పటిదాకా మీరు సంపాదించిన ఆస్తులకు అన్నిటికి కూడా మచ్చపడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఆ స్థితిని తీసుకొని రానివ్వకండి. ఈరోజు ప్రొడ్యూసర్స్ అనే మేము కడుపు కాలి మంటగా ఉన్నాం. మేము ఏమన్నా చేయగలుగుతాం. మేము పిచ్చోళ్ళ లెక్క రాళ్ళు తీసుకొని మీ ఇళ్ళ మీద పడేయగలుగుతాం, మీ ఆఫీసులు బద్దలు కొట్టగలుగుతాం. మా కడుపు నిండకపోతే మేము అలాగే చేస్తాం. కాబట్టి మీరు ఒకటే, మీరు ఇక నుంచి అయినా కూడా మారండి. మీరు మారకపోతే మేమే మారుతాము. దయచేసి మీరు మారుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవన్నీ కూడా మరి కొన్ని మేము కూడా మన ప్రసన్న గారితో మేము చర్చిస్తాం. ఇవన్నీ కూడా మీకు లీగల్గా కూడా తాట తీయడానికి కూడా మేము ఆల్రెడీ లీగల్గా మొత్తం తయారు చేస్తాం. బట్ ఒకటే గుర్తుంచుకోండి, మేము ఈరోజు ఆకలితో ఉన్నాం. మీరు మారకపోతే మాత్రం మిమ్మల్ని మార్చే పూచి మాది. మీ రాళ్ళు తీసుకొని మీ తలకాయలు కూడా పలగొట్టడానికి మేము వెనకడుగు వెయ్యం, గుర్తుంచుకోండి. కాబట్టి ఏంటిదనంటే ఈరోజు ఈ దీక్షతో మొదలైనటువంటి ఈ దీక్ష, ఆ దీక్షకు ఫస్ట్ సినిమా థియేటర్లు ఇవ్వండి. డిజిటల్ రేటు తీసుకోకండి, ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. లేదు అనుకుంటే మరో దీక్షలో ఇక మా ప్రతాపం చూస్తారు. దయచేసి మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజ్. థ్యాంక్ యూ. మెంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా డైరెక్టర్ అసోసియేషన్లో ప్రధాని రామకృష్ణ సార్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చిన అందరూ మన ప్రసన్న కుమార్ సార్, మన గురురాజ్ గారు, మన కిరణ్ గారు, అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే అది చాలా మంచి విషయం. ఫస్ట్ సినిమా అంటే ఏంటి అనేది మీ అందరికీ చెప్తాను. ఒక సినిమా తీయాలంటే ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక 1-2 మినిట్లో చెప్తాను మొత్తం మీకు. ఒక సినిమా తీయాలంటే ఫస్ట్ ఒక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలవాలి. కలిశాక ఒక సినిమా అనుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. అప్పుడు ఆర్టిస్ట్ సెలెక్షన్స్, లొకేషన్ సెలెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడేసి మంచి పాటలు రెడీ చేసి అప్పుడు షూటింగ్కి వెళ్తారు. షూటింగ్కి వెళ్ళి చక్కగా షూటింగ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్కి వస్తారు. పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ తర్వాత
అన్నీ ఒక కాపీ డబ్బింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మ్యూజిక్ రికార్డింగ్ మిక్సింగ్ డిఐ అన్నిటికీ ఒక కాపీ వెళ్తుంది, విఎఫ్ఎక్స్ టైటిల్ అన్నిటికీ. అది అయిపోయాక సినిమా సెన్సర్కి వెళ్తుంది. అక్కడి నుంచి సినిమా కష్టాలు స్టార్ట్. సెన్సర్కి వెళ్తే మినిమం 2-3 months మీరు సినిమాకి ఇచ్చేయండి. ఫస్ట్ కంగారు పడకండి, ఎందుకంటే సెన్సర్ బోర్డులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే, వేరే వాళ్ళకి లేదు ఈ ప్రాబ్లమ్స్. చిన్న బడ్జెట్ వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్. తర్వాత ఏ ఆడియో కంపెనీ మీ సినిమాలో ఎన్ని మంచి పాటలు ఉన్నా కూడా, ఎంత మంచి సింగర్తో మీరు పాడిపించినా కూడా, ఎంత పెద్ద లిరిసిస్ట్ రాసినా కూడా, కొత్త వాళ్ళతో మీరు సినిమా తీస్తే వాళ్ళు మీ పాటల్ని ఆడియోగా తీసుకోరు, ఆడియో రైట్స్. ఎందుకంటే వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అంత పెద్ద సింగర్ని పెట్టి మీరు పాడిపిస్తే. అయితే మీకు రూపాయి కూడా రాదు, ఆడియోలో మీరు కిల్ అవుతారు. తర్వాత థియేటర్కి వెళ్ళాలంటే క్యూబ్ యూఎఫ్ఓ దోపిడి దొంగలు వాళ్ళ వల్ల ఏంటంటే మన సగం ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. ఇవాళ చాలామంది ఆర్టిస్టులకి పని లేదు, టెక్నీషియన్స్కి వర్క్ లేదు. యూనియన్ వాళ్ళు అంటారు మాకు యూనియన్ వాళ్ళనే పెట్టాలి అని, కానీ ఎక్కడి నుంచి పెడతారు? డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి పెడతారు? డబ్బులు తిరిగి కూడా రావాలి కదా. అయితే ఈ డిజిటల్ మాఫియా ఏంటంటే ఇండియాలో ఉన్న రేట్స్ అంటే మీకు ముంబైలో 3,500 ఉంటే, మీకు చెన్నైలో 4,000 ఉంటే, ఇక్కడ తెలుగులో మాత్రం 10,000 12,000 ఉంటాయి. మల్టీప్లెక్స్కి 16,000. అయితే డిజిటల్ ఛార్జెస్ ఏంటనేది అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్యూబ్ యూఎఫ్ అసలు ఏంటనేది వాళ్ళకి చెప్పాలి నేను. క్యూబ్ అంటే మన సినిమా తీసాక, మన సినిమా సెన్సర్ అయ్యాక తీసుకెళ్ళి అక్కడ మనం కంటెంట్ ఇస్తాం సినిమా మొత్తం. అక్కడి నుంచి థియేటర్లో సినిమా పడుతుంది, దాన్ని డిజిటల్ ఛార్జెస్ అంటారు. అది డిజిటల్ ఛార్జెస్ అండి. ఆ డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి ఫస్ట్, అది తగ్గట్లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా ఉన్నారు. మనకి 2,000లో కూడా ప్రొవైడర్స్ నా దగ్గర ఉన్నారు, వేరే వాళ్ళ దగ్గర కాదు, నా దగ్గరే ప్రొవైడర్ ఉన్నాడు 2,000కి కేవలం ఇవ్వడానికి. కానీ వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు రానివ్వరు. ఇంకొకటి చట్టం ప్రకంగా మాట్లాడితే నేను పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది నేనే, మొట్టమొదటిసారి నేనే ఇచ్చాను. ఎవరు ఇంతకుముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటనేది వాళ్ళకి చెప్పలేదు. ఈనాటి ఈ ఆర్కే గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తీసుకున్న దీక్ష నిర్ణయం ఈనాటిది కాదు. గత 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరాహార దీక్షలు, పోరాటాలు, సమన్వయాలు ఎన్ని విధాలుగా అవసరం ఉంటే ఇండస్ట్రీ పెద్దలతోటి అన్ని విధాలుగా మమేకమై పనిచేసుకుంటూ వస్తున్నప్పటికీ ఒక్క వెంట్రిక వాసిమందం కూడా మార్పు రాని ఈ నియంతృత్వ ధోరణి ఉన్న ఒకే ఒక్క 4-5 ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్న గద్దలు, ఆ గద్దలకు బుద్ధి చెప్పే ప్రయత్నంలో వారి వయసు, అనుభవము, డబ్బులు, ఆస్తులు మొత్తం పోగొట్టుకొని కూడా ఈరోజు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. వారు తీస్తున్న సినిమాలు కూడా పెద్ద హీరోలతో తీస్తున్న సినిమాలు కూడా వారికి ఉన్న అనుభవం చెప్పారు. కృష్ణ గారితో సినిమా తీస్తే నష్టపోయిన నిర్మాతకి పిలిచి ఇంకో సినిమా ఇయటమా, డబ్బులు ఇయటమా చేసిన హీరోలున్న మన తెలుగు ఇండస్ట్రీలో రామానాయుడు గారు లాంటి పెద్దలు, చిన్న యాక్టర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్కడైనా కనపడితే బాబు నువ్వు సినిమాకి రావట్లేదు ఏంటి అంటే నాకు అవకాశాలు లేవు సార్, నేను ఇస్తా అని చెప్పని పిలిచి అవకాశాలు ఇస్తూ ముందు డబ్బులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించి చేసిన రామానాయుడు గారిని ఉన్న లాంటి ఇండస్ట్రీ, దాసరి నారాయణరావు గారు ఉన్నటువంటి ఇండస్ట్రీని మరి ఈరోజు వాళ్ళు ఒక కొడుకుగా, సురేష్ బాబు గారు మీకు చెప్తున్నాం, మీకు ఇది గొడ్డలి పెట్టు లాంటిది, మీరే అర్థం చేసుకోవాలి. రామానాయుడు గారి కొడుకుగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మా మీద పడి భక్షిస్తూ మా చిన్న నిర్మాతలు 1000 మందిని, టెక్నీషియన్స్ లక్షల మందిని ఇవాళ మీరు దోసుకొని మీరు దీంట్లో గద్దల్లాగా బతుకుతుంటే మేమైతే చూస్తూ ఊరుకునే రక్తం కాదు మాది తెలంగాణ పోరాటం కోసం 100 మంది 1000 మంది 1960 నుంచి ఈ రోజు వరకు ఎన్నో 1000 మంది చనిపోయినప్పటికీ కూడా వెనుకాడకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న రక్తం మాది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంతంగా ఉన్న కళాకారులు ఏ భాషలో లేరు. అలాంటి పరిస్థితుల్ని అధిగమించి మేము తెలంగాణ సాధించుకున్న రక్తం మాది. మిమ్మల్ని సాధించడం, మిమ్మల్ని పొందబెట్టడం, మిమ్మల్ని శిక్షించడం మాకు పెద్ద సమయం పట్టదు, అర్థం చేసుకోవాలి. రామానాయుడు కొడుకుగా ఇంకా అల్లు రామలింగయ్య గారి పేరుతోటి, చిరంజీవి గారి పేరుతోటి ఇండస్ట్రీలో
తొక్కి అందరిని తొక్కి పైకి వచ్చిన మన ఈ అల్లు అరవింద్ గారికి కానీ సునీల్కి కానీ ఇంకా ఉన్న పెద్దలందరికీ కూడా మేము గొడ్డలు పెట్టుగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ అనుకోండి, ఇది డిజిటల్ ఛార్జెస్ మొత్తం మీయే, థియేటర్ మీయే, మీ ఎక్కడికి పోయినా ఆర్టిస్టులు మీ వాళ్ళే, మీ కుటుంబాలే. వేరే వాళ్ళని పైకి రానియరు. వేరే వాడు సినిమా తీస్తే చిన్న చూపు చూస్తారు. నా సొంతంగా నా అనుభవం చెప్తున్నా. నేను తీసిన సినిమాలు మహానుభావుడు మారుతి గారు రిలీజ్ చేయడానికి ఇష్టపడి రిలీజ్ చేస్తే చిన్న సినిమాని బతికేయడం కోసం మారుతి గారు లాంటి ఒక దర్శకులు ముందుకొచ్చి విడుదల చేయడానికి సిద్ధపడితే వారికి 120 థియేటర్లు మీకు ఇస్తున్నామని చెప్పి డిజిటల్ ఛార్జెస్ కట్టించుకొని లాస్ట్కి మీరు ఎన్ని థియేటర్లు ఇచ్చారో మీరే నిద్రపోయి కూడా మీరు కలవరించాలి. ఈరోజు ఇంత వేల మందికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఉసురు మీరు నలుగురు పోసుకుంటున్నారు. వారికి వెనకట రాజ్యాలు పోయినాయి, రాజులు పోయిర్రు, చరిత్ర చూసుకోండి, నవాబులు పోయిర్రు, నాదులు పోయిర్రు. మొత్తం ఎవరైతే మంచి పేరు తెచ్చిర్రో వాళ్ళకే ఈరోజు పేరున్నది, చరిత్రలో పేరు మిగిలింది. చరిత్ర పుటలలో మీరు మిగలాలంటే ఈరోజు డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. ఈ డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. థియేటర్స్లో అందరికి చిన్న సినిమా రిలీజ్ చేసుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి. షేరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి థియేటర్లు ఇవ్వాలి. అలాంటి మీ రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు పెద్ద హీరోలు ఎవరైతే వాళ్ళ పిల్లలే మీరు వాళ్ళు చేసిన పేరుని బొంద పెడుతున్నారు. వారి పేరు నిలబెట్టాలంటే మీరు మారండి. మీరు మారి ప్రజలకు ఇప్పటివరకు సంపాదించిన చాలు, దాంట్లో నుంచి ఇంకా సంపాదిస్తే మీరు బలిసిపోతారు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతారు. కాబట్టి పంచడం నేర్చుకోండి, పబ్లిక్ పంచండి. మిమ్మల్ని బతికించిన టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ని బతికించండి. మీరు మంచి పేరు తెచ్చుకొని మీ తాతల తరం లాంటి ఉన్న పేర్లను నిలబెడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్కే గౌడ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి, నేను మీ కిరణ్. దీక్ష మూవీ హీరోగా చేస్తున్నాను. రామకృష్ణ గౌడన్న గారు దానికి డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేశారు, దాంట్లో యాక్ట్ కూడా చేశారు. సో నేను ఇవాళ ఎంత బాధాకరమైన రోజు అంటే నాకు అనిపిస్తుంది. నేను 23 ఇయర్స్ అయిందని ఇండస్ట్రీకి వచ్చి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను. 23 సినిమాలు ఎక్కువ చేసి దాంట్లో 8 ఫిలిమ్స్ హీరోగా చేశాను. కానీ ఏం లాభం, అందరు డైరెక్టర్స్ అంటారు, ప్రొడ్యూసర్స్ అంటారు, సింగిల్ టేక్ డైలాగ్ చెప్తావు, డాన్స్ బాగా చేస్తావు, ఫైట్స్ బాగా చేస్తావు, పెద్ద హీరోలతోటి ఏమాత్రం నువ్వు చిన్న కాదు అని ఇక్కడ దాకే ఏది షూటింగ్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చేంతవరకే. ఫస్ట్ కాపీ వచ్చేసరికి 200 థియేటర్లు అనౌన్స్ చేస్తారు, నెక్స్ట్ డే ఒక్క థియేటర్ కూడా ఉండదు. ఇంకా నా లాంటి వాళ్ళు నేను ఇంకా ఇవన్నీ కాదని ఇంకా రామకృష్ణ గౌడన్నను పట్టుకుని అన్న ఒక సినిమా ప్లాన్ చేసిండ్రు. చేసి మరి రామకృష్ణ గౌడన్న చైర్మన్, ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్, ఇంకా మా సినిమా ఇంకా నాకు తిరుగులేదు అనుకున్న టైంకి మాకు నిన్న థియేటర్స్ లేవనేసరికి షాక్ అయిపోయినాము. ఏం చేద్దామన్నా అంటే, కిరణ్ ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీ సమస్య. ఈ సమస్యను మనం ఎట్లయినా దీన్ని చేయాలి, ఎలా చేద్దామన్నా మీరు దేనికనే రెడీ అన్న. సో ప్లీజ్ దయచేసి ఒక ప్రొడ్యూసర్ అమ్మతో సమానం. ఒక ప్రొడ్యూసర్ని మీరు చంపేస్తుంటే మాలాంటి 24 క్రాఫ్ట్స్లో మాది ఒక ఆర్టిస్ట్, మాదొక డిపార్ట్మెంట్. ఆర్టిస్టులు ఎంతోమంది యాక్టర్స్ నా కళ్ళ ముందు, నేనేదో చిన్నగా సెటప్ చేసుకున్నాం అంటే ఫ్యామిలీకి, మాలో మెంబర్, అన్నిట్లో మెంబర్ నేను. దాంట్లో మా ఫ్యామిలీకి ఏదో ఫుడ్ సెట్ చేసుకున్నా కూడా సరిపోయింది. సెట్ కానీ వాళ్ళు ఏమవుతున్నారు, నా కళ్ళ ముందు దగ్గర కొన్ని 100 మంది ఆర్టిస్టులు పల్లెటూరు నుంచి వచ్చి మంచి మంచి లైక్ ఆర్టిస్ట్లో డైలాగ్ బాగా చెప్పేవాళ్ళు, డ్యాన్స్ బాగా చేసేవాళ్ళు, అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ఏం లాభం. పాపం ఒక్క సినిమాకే వెళ్ళిపోతున్నారు. నేను 23 సినిమాలు తట్టుకొని ఉన్నానంటే అర్థం చేసుకోండి. దయచేసి ఆర్టిస్టులను అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ 24 క్రాఫ్ట్స్ కాపాడండి. మాకు డిజిటల్ ఛార్జెస్ మాకు ఏం చెప్పారు స్టార్టింగ్, ఈ క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు సెటిల్ అయినంతవరకు ఇన్ని ఇయర్స్ అని పెట్టారు. అన్ని ఇయర్స్ అయిపోయింది. అయిపోయాక మీరు ఇంకా ఎందుకు తీసుకుంటున్నారు? దయచేసి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, మా ఆర్టిస్ట్ని కాపాడండి. నా అక్కడి గురించి కోరుకోవట్లేదు నేను, ప్రతి ఆర్టిస్టు వాళ్ళు ఎన్నో కళలు కానీ ఇండస్ట్రీకి వస్తారు. దయచేసి కాపాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి. 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 పక్క రాష్ట్రాలలో తక్కువ మన దగ్గర పక్క రాష్ట్ర డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి. డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలి. ఇంగ్లీష్ సినిమా తెలుగు సినిమాకి డబ్బులు, ఇంగ్లీష్ మూవీని ఫ్రీగా చేస్తున్నారు, ఇంగ్లీష్ సినిమా
తక్కువ ఎందుకు? ఇంగ్లీష్ సినిమా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు? ఇంగ్లీష్ సినిమాకు ఫ్రీగా ఎందుకు ఇండస్ట్రీని నలుగురే కాదు ఇండస్ట్రీ ఉంది. నలుగురే కాదు ఇండస్ట్రీని కాపాడాలి. చిన్న సినిమాని